హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వరా టాక్స్. మనం ఈ వీడియోలో వచ్చి కూటమి ప్రభుత్వం అనేది ఉచితంగా గ్యాస్ సిలిండర్ పథకం అయితే మంచి శుభవార్త అయితే తీసుకొచ్చిందండి. అయితే ఈ శుభవార్త అనేది తెలుసుకుందాం. అదేవిధంగా దీనికి కావాల్సిన అర్హతలేంటి? ఇది పురుషుల పేరు మీదే ఉంటే వస్తుందా? లేకపోతే స్త్రీల పేర్ల మీద ఉంటే వస్తుందా? అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది మనకి దీపావళి నుండి అయితే స్టార్ట్ చేస్తామని అయితే అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే దీపావళి రోజునే మొదటి గ్యాస్ సిలిండర్‌ని అయితే ఇస్తామని అయితే అనౌన్స్ చేశారు ఆ యొక్క రోజున. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తన్నారు. 4 నెలలకు ఒకటి చొప్పున మనకి సంవత్సరానికొచ్చి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. అయితే దీనికి మనకి కావాల్సిన అర్హతలొచ్చి ముఖ్యంగా ఈ యొక్క అర్హతలొచ్చి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అదేవిధంగా మనమే ముందుగా ఈ 3 గ్యాస్ సిలిండర్‌కి సంబంధించిన మనీ అనేది ముందుగానే పే చేయాలి. పే చేసినట్లయితే మనకి సబ్సిడీ రూపంలో మన అకౌంట్‌లో పడతాయి. మీరిచ్చే అకౌంట్ నంబర్ అండ్ మొబైల్ నంబర్ కూడా కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకోండి. అదేవిధంగా ఇది పురుషుల పేరు మీద ఉంటే వస్తుందా? స్త్రీల పేరు మీద ఉంటే వస్తుందా? అనేది ప్రెజెంట్ అయితే అటువంటి అనౌన్స్‌మెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఏమి ఇవ్వలేదు. పురుషుల పేరు మీద ఉంటే రాదు, స్త్రీల పేరు మీద ఉంటే రాదని. బట్ ఇది దీపం పథకం క్రింద అయితే వస్తుంది కాబట్టి బెటర్ ఆప్షన్ మీరు ఒకసారి ఈ యొక్క పురుషుల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్ అనేది స్త్రీల పేరు మీద మార్చుకోవడానికైతే ప్రయత్నించండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.